మన చుట్టూ ఉన్న 7 అద్భుతాలు ఏమిటో తెలుసా? మొదటి అద్భుతం తల్లి. మనల్ని ఈ లోకానికి పరిచయించిన వ్యక్తి, మనకు జన్మని ఇవ్వడానికి మరణం దాకా వెళ్ళొచ్చిన తల్లి మన మొదటి అద్భుతం. రెండో అద్భుతం తండ్రి. మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు. మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు. దుఃఖాన్ని తాను అనుభవిస్తూ సంతోషాన్ని మాత్రమే మనకిచ్చే తండ్రి రెండో అద్భుతం. మూడో అద్భుతం తోడబుట్టిన వాళ్ళు. మన తప్పులను వెనుకేసు రావడానికి, మనతో పోట్లాడడానికి, మనకు నేనున్నా అనే ధైర్యం ఇవ్వడానికి ఉన్న తోడబుట్టిన వాళ్ళే మూడో అద్భుతం. ఇక నాలుగో అద్భుతం మన స్నేహితులు. మన భావాలను పంచుకోవడానికి, మంచి చెడు అయ్యేలా చెప్పడానికి, ఏదీ ఆశించకుండా మనకు ఎల్లప్పుడూ తోడుగా నిలబడిన మన స్నేహితులే నాలుగో అద్భుతం. ఇక ఐదో అద్భుతం భార్య కానీ భర్త కానీ. ఈ ఒక్క బంధం అన్ని బంధాలను ఎదిరించేలా చేస్తుంది. కలకాలం తోడుంటూ ఇన్ని రోజులు తోడున్న అన్ని బంధాల కంటే ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది. భార్య భర్త అర్థం చేసుకునేవారు దొరికితే ఐదవ అద్భుతం మన సొంతం అవుతుంది. ఇక ఆరో అద్భుతం మన పిల్లలు. మనలో స్వార్థం మొదలవుతుంది. మన పిల్లలు బాగుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంటుంది. వారి ఆలోచనలే ఎప్పుడూ చుట్టూ ముట్టాడుతుంటాయి. వారి కోసం మన గుండె కొట్టుకుంటూ ఉంటుంది. వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని తల్లిదండ్రులు అస్సలు ఉండరు. పిల్లలు ఆరో అద్భుతం. అన్నీ అయిపోయాయి, ఇంకా ఏడో అద్భుతం ఏమిటా అని అనుకుంటున్నారా? ఏడవ అద్భుతం మనవళ్ళు మనవరాళ్ళు. వీరి కోసం ఇంకా కొన్ని రోజులు బతకాలనే ఆశ పుడుతూ ఉంటుంది. వీరితో కలిసి ఆడుకోవడానికి వయస్సును మరిచి మళ్ళీ పసిపిల్లలం అయిపోతాం. వీరు మన జీవితానికి దొరికిన ఏడో అద్భుతం. ఇలా అద్భుతాలన్నీ మన చుట్టూ ఉంటే అక్కడెక్కడికో వెళ్ళి మనం అద్భుతాల కోసం వెతుకుతుంటాం. 7 వండర్స్ కోసం వెతుకుతుంటాం. మిత్రులారా, కాసింత ప్రేమ చాలు, ఇంకెన్నో అద్భుతాలు మన సొంతం అవుతాయి. చిన్న పలకరింపు చాలు మనల్ని ఆ అద్భుతంగా చూడడానికి. అందుకే అందరినీ చిరునవ్వుతో స్వాగతించి మరో అద్భుతాన్ని సృష్టించేద్దాం.